అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ట్రీ మీడియా ఫుడ్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను మీకు నా స్టైల్లో టమాటా చారు చూపించబోతున్నానండి. ఈ టమాటా చారు అంటే మా అమ్మకి చాలా ఇష్టం అండి. నేను ఎప్పుడు చేసినా సరే మా అమ్మకి పంపిస్తూనే ఉంటాను. అంటే మా అమ్మ నాకు కొంచెం దగ్గరలోనే ఉంటుందన్నమాట. ఈ చారు చేసుకొని పక్కన ఏదో ఒక ఫ్రై చేసుకొని తింటుంటే ఉంటుందండి. అబ్బా భలే ఉంటుందండి. వేడి వేడి అన్నంలో ఈ చారు అయితే సూపర్ అంటే సూపర్. ఏం కూర చేయాలో తోచినప్పుడు సింపుల్గా ఈ టమాటా చారు పెట్టేసుకొని ఏదో ఒక ఫ్రై చేసుకొని లేదా అప్పడమో వడియమో అయినా సరే నంజుకొని తినేస్తే ఆ పూటకి న్యాయం చేసేసినట్టేనండి. అంత బాగుంటుందన్నమాట. నేనైతే దీనికి కాంబినేషన్గా బంగాళదుంప పచ్చి కొబ్బరి కారం ఫ్రై చేసేసానండి. చాలా అంటే చాలా ఎమ్మిగా ఉంది. మరి ఇంకా లేట్ చేయకుండా ఈ టమాటా చారుని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో స్టార్ట్ చేసేద్దామా? ముందుగా ఒక మందంగా ఉన్న గిన్నె తీసుకోండి. డైరెక్ట్ అందులోనే చారు పెట్టేసుకోవచ్చు అనమాట. అందులో నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని శుభ్రంగా కడిగేసి ఒక గ్లాస్ నీళ్లు పోసి ఒక 10 నిమిషాల పాటు నానబెట్టండి. ఆ తర్వాత ఒక 3 టమాటాలని కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోండి. అలాగే ఒక 3-4 పచ్చిమిరపకాయ చీలికలు తీసుకోండి. దీనితో పాటు కొత్తిమీర కాడలు కూడా తీసుకోండి. ఇది కంపల్సరీగా తీసుకోండి, అప్పుడే చారుకి మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఇవన్నీ ఆ చింతపండు నానబెట్టిన నీళ్ళల్లోనే వేసేసేయండి. వీటితో పాటు ఆ కుండ నిండా నీళ్లు పోసానండి. అంటే దాదాపు 1.5 లీటర్ల నీళ్లు యాడ్ చేశానన్నమాట. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు, ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసేసి స్టవ్ ఆన్ చేసేసుకొని స్టవ్ మీద పెట్టేసేయండి. కుండ కాబట్టి నేను మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నానండి. నార్మల్గా గిన్నె అయితే హై ఫ్లేమ్లోనే పెట్టేసి ఆ వాటర్ మరిగే వరకు, ఈ రసం మరిగే వరకు వెయిట్ చేయండి. ఈలోపు మనం దీనిలోకి పౌడర్ రెడీ చేసుకుందాము. మిక్సీ జార్ తీసుకొని అందులో 7 నుంచి 8 ఎండుమిరపకాయలు, 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 లేదా 3 టీ స్పూన్ల కందిపప్పు ఇవి యాడ్ చేయడం వల్ల మరీ పల్చగా కాకుండా రసం కొంచెం చిక్కగా ఉంటుందండి. ఒకసారి ఇలా యాడ్ చేసి చూడండి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 రెబ్బ కరివేపాకు, ఒక 10 నుంచి 15 వరకు చిన్నుల్లిపాయలు, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1/2 టీ స్పూన్ ఇంగువ వేసేసి వీటిని మిక్సీ పట్టేసేయండి. వీడియో షూట్ చేసే ధ్యాసలో ధనియాలు వేయటమే మర్చిపోయానండి. 1 టేబుల్ స్పూన్ ధనియాలు కంపల్సరీగా వేసుకోవాలండి. ఇవి కూడా వేసేసి మిక్సీ పట్టేసేయండి. చూడండి ఇలా మెత్తగా పౌడర్ చేసుకోండి. ఇలా కొంచెం కోర్స్గానే ఉంటుందండి, మరి మెత్తగా ఏముండదనమాట. ఈ పౌడర్ని మనం కావాల్సినంత వాడుకొని మిగిలింది స్టోర్ కూడా చేసుకోవచ్చు. నేను వేసుకున్న ఈ క్వాంటిటీ నాకు 2 సార్లు వస్తుందన్నమాట. అంటే ఇందులో 1/2 వేస్తాను, 1/2 ఏమో ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి. ఈ పౌడర్ కనుక రెడీగా ఉంటే చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. టమాటా చారు అనేది చాలా ఈజీగా 10 నిమిషాల్లో పెట్టేసేయచ్చు అనమాట. చూడండి ఈ రసం కూడా మరగడం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇందులో 2 నుంచి 3 స్పూన్ల వరకు ఈ పౌడర్ వేసుకోండి. మీకు కొంచెం ఘాటుగా కావాలనుకుంటే 3 స్పూన్లు, లైట్గా కావాలనుకుంటే 2 స్పూన్లు యాడ్ చేసి మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ మరిగించుకోండి. ఈ స్టేజ్లో మీరు ఉప్పు కారాలు చెక్ చేసుకోవచ్చండి. ఏదైనా తగ్గితే వేసుకోవచ్చు. అలాగే పులుపు ఎక్కువ అనిపిస్తే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఏదైనా సరే టేస్ట్ అనేది ఇక్కడ అడ్జస్ట్ చేసేసుకోండి. ఇప్పుడు ఇంకా దీన్ని కిందకి దించేసుకొని మీరు తొలకలు ఉన్నా పర్లేదు అనుకుంటే ఇలాగే తాలింపు పెట్టుకోవచ్చు. మా ఇంట్లో అయితే ఆ తొలకలు అడ్డం వస్తూ ఉంటే కొంచెం ఇష్టపడరు. సో నేను ఇలా ఫిల్టర్ చేసుకుంటున్నాను. చూడండి ఇలా ఒక ఫిల్టర్ బౌల్ తీసుకొని ఫిల్టర్ చేసేసుకుంటున్నాను. అందులో కొంచెం పచ్చిమిరపకాయలు తీసి ఆ రసంలోనే వేసేస్తున్నాను అనమాట. మీకు ఆ రసం మరీ ప్లెయిన్గా కాకుండా కొంచెం తొలకలు కావాలి అనుకుంటే ఈ పైన ఫిల్టర్ చేసే ఈ తొక్కిని 1 స్పూన్ దాంట్లో కలుపుకోవచ్చు అనమాట. చూడండి మొత్తం ఫిల్టర్ చేసేసాను. ఇప్పుడు దీన్ని ఇంకా తాలింపు పెట్టేసుకుందాం. స్టవ్ ఆన్ చేసేసి ఈ గిన్నె పెట్టేశానండి. నేను ఈ మట్టి పాత్రలోనే తాలింపు పెట్టేస్తున్నాను. మీరు చిన్న గిన్నెలో అయినా తాలింపు పెట్టుకొని ఆ తాలింపుని చారులో కలుపుకోవచ్చు అనమాట. 2 లేదా 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేశాను. ఆయిల్ హీట్ అయ్యాక ఒక 2 ఎండుమిరపకాయల్ని వేశాను. అలాగే ఒక 5-6 చిన్నులపాయ రెబ్బల్ని కచ్చాపక్కాగా దంచి వేయండి. తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు కొంచెం అలా దోరగా వేయించేసేయండి. ఇప్పుడు ఇందులో 1 రెబ్బ కరివేపాకు, అలాగే ఫైనల్ టచ్ అస్సలు మిస్ చేయకుండా ఇంగువ 1 నిమిషం పాటు అలా వేయించేసి ఇప్పుడు ఒక గుప్పెడు ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. ఇలా ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఒకసారి వేసి ట్రై చేయండి. చాలామంది రసంలో ఉల్లిపాయ వాడరు, బట్ ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ ఉల్లిపాయల్ని బాగా రెడ్గా ఫ్రై చేయకుండా దోరగా వేయించండి.
మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించేసి కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకోండి. 1 నిమిషం పాటు ఫ్రై చేసేసాక మనం ఫిల్టర్ చేసి పెట్టుకున్న ఈ రసాన్ని దీంట్లో పోసేసేయండి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర మళ్ళీ వేసుకోండి. నేను కొత్తిమీర కొంచెం ఎక్కువగా వాడతానండి. దీంట్లో కొత్తిమీర ఫ్లేవర్ చాలా బాగుంటుందన్నమాట. తర్వాత ఒక 2 మినిట్స్ మరిగించేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా వేడి వేడి టమాటా చారు రెడీ అయిపోయిందండి. చాలా ఈజీగా చేయొచ్చు. దీనికి వేయాల్సిన ఆ పౌడర్ రెడీగా ఉంటే ఒక 10 నిమిషాల్లో అలా రెడీ చేసేయొచ్చండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ చేస్తారు కదా. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.